2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీకి పట్టిందల్లా బంగారం అయింది. నిజంగా ఆ అధికార మదాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించారు. నిజంగా చెప్పాలంటే అసలు వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడంలో చాలామంది నాయకులు కీలక పాత్ర పోషించారు. దాన్ని వెనకండి నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఈ 5 ఏళ్ళు రావణ కాష్టం చేయటానికి చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి. దాంట్లో సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. ఇది రావణ కాష్టం రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయటంలో ముఖ్యంగా అప్పట్లో వీళ్ళకి అసలు అద్దు అదుపు అనేదే ఉండేది కాదు. మనందరికీ తెలుసు, ఒకరా ఇద్దరా కాదు, 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మంది కూడా ఒక్కొక్క వ్యవహార శైలి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులుగా ఉండేవాళ్ళు. దాంట్లో కొంతమంది సైలెంట్గా ఎవరిని తిట్టకుండా ఉంటే వాళ్ళకి పెద్దగా పేరు వచ్చేది కాదు, పదవులు కూడా వచ్చేవి కాదు. కానీ అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళటానికి సాహసించేవాళ్ళు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టిన వాళ్ళకే పదవులు, ప్రమోషన్సు, కాంట్రాక్ట్లు, అనేకమైనటువంటి పనులు ఉపయోగకరంగా ఉండేటువంటి వాళ్ళు సంపాదించుకునేటువంటి పనులు అయితే ఉండేవి. కానీ కొంతమంది దాంట్లో సక్సెస్ అవ్వలేక, ఎదుటి వారిని తిట్టలేక, కొంతమంది సైలెంట్గానే ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేసో లేదంటే న్యూట్రల్గా ఉండిపోయి వదిలేసినటువంటి పరిస్థితి కనిపించింది. సరే, ఇప్పుడు 11 మందే గెలిచారు 2024 ఎలక్షన్స్లో. ఇప్పుడు మరి అప్పట్లో చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి నాయకులందరూ ఏమైపోయారు? అసలు ఎలాంటి మహామహులు ఉన్నారో అసలు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏమైపోయారు? అధికారం ఉంటేనే బయటకు వస్తారా, అధికారం లేకపోతే బయటకు రారా అనేది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే మొదలు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉండనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే వీకెండ్ కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారిని వీకెండ్ పాలిటిక్స్ అన్నటువంటి ఆ పార్టీకి అదే యాప్ట్ అయ్యేలా కనిపించేస్తుంది. ప్రస్తుతానికి వీకెండ్ కూడా కాదు, మంత్ ఎండింగ్ పాలిటిక్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. అంతే తప్ప వాళ్ళు నిజమైనటువంటి పాలిటిక్స్ కానీ ఎక్కడ గతంలోనూ చేయలేదు, ఇప్పుడు చేయలేదు, రేపు కూడా చేస్తారని కూడా గ్యారంటీ ఏమి లేదు. అసలు వీళ్ళందరూ కూడా ఏమైపోయారు అనేది ఒకసారి మీకు వాళ్ళందరూ లిస్టు కూడా చదువుతాను. వీళ్ళందరూ పరిస్థితి ఏంటో కూడా చూడండి. బలంగా చెప్పుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, ఆయన కూడా యాక్టివ్గా లేరు. గతంలో ఉన్నటువంటి యాక్టివ్గా ఆయన ఇప్పుడు లేరనుకోండి. అంటే దందాల్లో, దౌర్జన్యాల్లో, భూసేకరణలో చాలా దిట్టగా ఉండేవారు ఆయన 5 ఏళ్ళు. ఆయన పరిస్థితి అయితే కంప్లీట్గా జీరో అయిపోయింది. ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన ఉన్నా లేనట్టే అనేటువంటి పరిస్థితి అయిపోయింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. గెలిచిన తర్వాత ఇంతవరకు ఆయన సరిగ్గా ఆయన నియోజకవర్గానికే వెళ్ళేటువంటి దిక్కు కూడా లేనటువంటి, అంటే ధైర్యం లేనటువంటి నాయకుడు. ఇకపోతే మూడో వ్యక్తి విజయసాయిరెడ్డి. టాప్ 3లో A1, A2గా ఉన్నట్టు, అంటే జైల్లోనే కాదు బయట కూడా A2, A3గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు పార్టీని వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి పారిపోయారా, రాజకీయాల నుంచి వెళ్ళిపోయారా, ఏదైనా కావచ్చు. ఆయన మళ్ళీ బీజేపీలో చేరతారని అనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ అంత ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దాడికి తట్టుకోలేరు. ఎందుకంటే ఆయన అవసరమైతే గొడ్డల పోట్లు అవన్నీ ఆయనకి అలవాటే, ఎవరిని ఎదురు తిరిగితే ఏం చేయాలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే చాలామంది ఉన్నారు. బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా యాక్టివ్గా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఎక్కడ లేదు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇకపోతే పినేపి విశ్వరూప్ గారు, అమలాపురం నుంచి చాలా బలంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉభయ గోదావరి జిల్లాలో చెప్పాలంటే కోనసీమ జిల్లాలో బలమైన నాయకుడు, ఆయన కూడా కనుమరుగైపోయాడు. విశ్వరూప్ గారికి ఇది ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినట్టున్నారు. అయినా కూడా ఆయన యాక్టివ్గా లేరనుకోండి. అలాగే సిది అప్పలరాజు గారు, ఆయన కూడా గతంలో కొంత అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు, ఆ మంత్రిగా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో ఆయన కూడా తిట్టే. బట్ ఆయన కూడా కాలగర్భంలో ప్రస్తుతానికి రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసేసుకున్నారు వీళ్ళందరూ కూడా. తానేటి వనిత గారు, ఆమె కూడా అయిపోయింది. ఇకపోతే ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన అయిపోయారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన అయిపోయాడు. దాడిశెట్టి రాజా, విడుదల రజనీ గారు అయితే రేపో ఎల్లుండో జైలుకి వెళ్ళే పరిస్థితికి అయితే వచ్చింది. ఆమె కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నేను ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే బాగా
పేరున్నటువంటి వ్యక్తి అప్పట్లో కోడిగుడ్డు మంత్రిగా, మామూలు కాదు, వాళ్ళు ఫేమస్ అయిపోయాడు ఆయన కోడిగుడ్డు మంత్రిగా. ఆయనకున్నటువంటి పేరు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఏ మంత్రికి అంత పేరు రాల, ఆయన ఒక్కడికే కోడిగుడ్డు మంత్రిగా ఆ పేరు వచ్చింది. అలాంటి వ్యక్తి కూడా అయిపోయింది, ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన నోటితోనే నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇకపోతే ఇంకొక వ్యక్తి, ఈయన మరీ దారుణమైనటువంటి వ్యక్తి, జోగి రమేష్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఆయన మంత్రిగానే ఉంటూ మనిషి మాట్లాడాల్సినటువంటి భాష కానీ ఆయన కంట్రోల్లో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దాచుకోవడంతో పాటు నోట్లో కూడా దాచుకోలేనటువంటి భాష, అంత దారుణమైనటువంటి భాష. ఇకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు, ఈయన కొంత మొన్నటి వరకు సైలెంట్గానే ఉండేవారు, కానీ తణుకు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు. ఆయన కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు, అదే సావాసం అంటారు కదా, వాళ్ళ సావాసం 6 నెలలు చేస్తే వాళ్ళు అయిపోతారు, వీళ్ళు అవుతారంటారు. ఆ టైప్లో కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా అయిపోయింది. ఇకపోతే అంబటి రాంబాబు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ ఆయన ఒక్కడే, అది కూడా ట్విట్టర్ వేదికగా, యూట్యూబ్ వేదికగా అప్పుడప్పుడు ఒక లాయర్ గెటప్ వేసుకుని, కోట్ వేసుకుని బయటకు వచ్చి మాట్లాడడం, ఏదో నేను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం. ఎందుకంటే ఆయన వేరే పార్టీ తీసుకోలేదు, వెళ్ళలేరు, ఈ పార్టీలోనే ఉండాలి, ఇంక వేరే బ్రతికే లేదు వీళ్ళందరికీ కూడా. సో ఉండేటువంటి పార్టీలో ఆయన కూడా గెంటేయక ముందే మనం కొంచెం యాక్టివ్గా, ఇంకా అదే రకమైనటువంటి భాష వాడకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని వస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత మనకి ఆర్కే రోజా గారు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హీరోయిన్గా ఎదిగి అక్కడ సరిగ్గా అవకాశాలు లేకో లేదని ఇంకొకటో తెలియదు, కానీ మళ్ళీ జబర్దస్త్, ఆ తర్వాత అదే తరహాలో ఎంటర్టైన్ చేశారు. అంటే సినిమాల్లో కన్నా జబర్దస్త్లో కన్నా రాజకీయాల్లో చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారని అనాలి. సినిమాలు బుల్లితెర మీద, వెండితెర మీద కన్నా రాజకీయాల్లో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా సంపాదించుకున్నారు కూడా. అక్కడ ఎంత సంపాదించారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా సంపాదించారు. చెప్పాలంటే అప్పట్లో ఐరన్ లెగ్ కాస్త వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. వచ్చిన వెంటనే ఆయన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అధికారం వచ్చిన తర్వాత గోల్డెన్ లెగ్గా మారింది ఆమె. అప్పుడు ఆమె పక్కన పెట్టారు, ఆమెను కూడా కొట్టు సత్యనారాయణ గారు, ఈయన కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు, ఆ తర్వాత మినిస్టర్గా కూడా అయినట్టున్నారు. ఆయన పరిస్థితి కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు, ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో లేరు కాబట్టి ఆయనకి ఇంత బలమైనటువంటి ఓటమి చెవి చూశారంటే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు. ఇకపోతే మనకి బాగా గుర్తు 0.5%, 2%, 3% కాదు, సినిమా డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ చెప్తేనే చాలామందికి అర్థమైపోద్ది. అనిల్ కుమార్ యాదవ్, ఈయన ఏమైపోయారో కూడా తెలియదు, మనకు తెలియదు. మరి ఆయన ఏం చేస్తున్నారు, గతంలో బెట్టింగ్లు ఉన్నాయి, ప్రస్తుతానికి ఐపీఎల్ ఉంది కదా, ఆయన మరి అనుకుంటున్నారు, మరి దాంట్లో ఏమన్నా బిజీగా ఉన్నారేమో తెలియదు, కానీ మరి దొరికితే ఈ పార్టీ కూటమి రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. రాజీనామా చేసి బాలినేని గారు జనసేనకు వచ్చారు, అవంతి గారు న్యూట్రల్గా ఉన్నట్టుగా ఉంది. ఇంకొక వ్యక్తి విజయవాడకి సంబంధించినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈయన అస్సలు ఏ రేంజ్లో ఉండేవాడంటే మొత్తం అంతా కూడా మడత పెట్టి ఇంట్లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇక చాలామంది ఉన్నారనుకోండి, వీళ్ళందరూ కూడా మన కన్నబాబు గారు కావచ్చు, ఇంకా కొంతమంది, బొత్స గారు కూడా ఎమ్మెల్సీగా కాబట్టి ఆయన కొంచెం హుందాగానే వ్యవహరిస్తూ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కళ్ళే. మిగతా వాళ్ళు ఎవరో కూడా యాక్టివ్గా లేరు. కొడాల నాని గారి పరిస్థితి అయితే మనందరికీ తెలుసు, ఆయన మింగలేక కక్కలేక పాపం అటు హాస్పిటల్ పాలై ఉన్నటువంటి పరిస్థితి. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఇంకా అనవసరం. ఆయన ఎందుకంటే అంత అగ్రెసివ్గా నోట్లోంచి మాట్లాడితే బూతులే, నా బొచ్చు, నా కొడక, ఈడు ఆడు ఈడు అనేటువంటి భాషతో ఆయనకున్నటువంటి కాస్తో కూస్తో మంచి పేరును కూడా గుడివాడలో చెడగొట్టేసుకున్నారు ఆయనతోనే. సో వీళ్ళందరి జీవితాల్లో కూడా, ఇకపోతే మనకి వల్లభనేని వంశీ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరి జీవితాలు కూడా పెర్ని నాని గారు, మర్చిపోయాను ఆయన పేరు మర్చిపోతే ఎలాగా, పెర్ని నాని గారు కూడా కొంత యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరెవరు అంటే కరెక్ట్గా చెప్తే అటు మనకి అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు,
ఇంకా ఒక ఇద్దరు రోజా గారు అప్పుడప్పుడు మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేసి వచ్చి వెళ్తూ ఉంటారు. తర్వాత శ్యామల గారు కొత్తగా కనిపిస్తున్నారు అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్డ్ అవుట్ అయిపోయి రాజకీయ జీవితాన్ని సర్వనాశనం వాళ్ళ నోటితో, వాళ్ళ చేతలతో చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ కనిపించలేనటువంటి పరిస్థితి. రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో వీళ్ళందరికీ ఉంది. సో రేపొద్దున్న వీళ్ళ పరిస్థితి వాళ్ళ కొడుకులు నిలబెట్టుకున్నా, ఇంకొకటి నిలబెట్టుకున్నా కానీ ఇది ఏదైతే వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా యాప్ట్ అయ్యే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే పెన్ను నాని గారి అబ్బాయి కూడా పోటీ చేసాడు. ఆ అబ్బాయి పరిస్థితి కూడా ఏమైపోయిందంటే ఆళ్ళ నాన్నగారిని చూసే ఆ అబ్బాయి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంటారు. ఈ నోరే మంచిగా లేనప్పుడు ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఓటర్లందరూ కూడా ఎందుకు ఓటేస్తారు? సో వీళ్ళ నోటితోనే వీళ్ళ జీవితాల్ని, వీళ్ళ రాజకీయ భవిష్యత్తుతో పాటు వీళ్ళ పిల్లల వారసత్వంగా చేద్దాం అనుకునేటువంటి అందరి జీవితాల్ని కూడా సర్వనాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఎక్కడ రాజకీయ భవిష్యత్తు అయితే కనీసం ఎక్కడో కూడా కనిపించినటువంటి పరిస్థితి. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగా చాలామంది బయటకు వచ్చేసారు. కొంతమంది వేరే పార్టీలు ఎత్తుకుంటున్నారు. కానీ వీళ్ళ నోరు మంచిది కానప్పుడు ఏది మంచిది కాదు కదా, అవతల వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్లాన్ ప్రకారం ఉంటే నా దగ్గరే పడి సావాలి, లేదంటే పార్టీకి రాజకీయాలు వదిలేసి ఆయనలాగా విజయసాయి రెడ్డి గారిలాగా వ్యవసాయం చేసుకోవాలి తప్ప ఇంకొక పార్టీ వీళ్ళని తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరితో ముందుగానే నోటికి పని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపిచ్చి వాళ్ళందరినీ కూడా ఒక సైకోలాగా తయారు చేసేసి ప్రజల్లో వదిలేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కంప్లీట్గా చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు ఏంటనేది. సో ఇది కొంతమంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.